మార్షల్ ఆర్ట్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి నంది, అర్జున, బ్రూస్లీ, నటరాజ్ పేర్లతో అవార్డులు అందజేస్తూ క్రీడాకారులు, మాస్టర్లు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని సేవ్ ద మార్షల్ ఆర్ట్స్ సంస్థ అడక్ కమిటీ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంస్థ ప్రతినిధులు మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 9న పంచాగుట్ట సమీపంలోని చెస్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని, ఇందుకు పంచాగుట్ట పోలీసులు, తెలంగాణ స్పోర్ట్స్ ఒలింపిక్ కమిటీ సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ అక్కడ నిరసన అదే మన 12 తారీఖు దానికన్నా ముందు రోజు నుంచి 10 రోజులు తీసుకుంటాం నిరాహార దీక్ష. ఇక ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఇక తర్వాత దగ్గర మన కొత్తగూడెం హెడ్ ఆఫీస్లో 3-4 సార్లు ఉంటాడు. సెక్యూరిటీ రేట్ల డిప్యూటీ సీఎం మనకి చెప్పడంతో మేము వెయిట్ చేస్తే సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు RG1 GM ఆఫీస్ ఎదుట మేము నిరసన దీక్షను కొనసాగించడం జరుగుతుంది. ఇది 2వ రోజు దీక్ష. మరి మాకు 2వ రోజు దీక్షకు మన BRS పార్టీ నుండి మన మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్రన్న గారు రావడం జరిగింది. మాకెంతో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క మారుపేర్లు మరి విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో మేము గత కొన్ని సంవత్సరాలుగా మా గోడును ప్రభుత్వానికి, ఇటు సింగరేణి యాజమాన్యానికి ఇన్ని రకాలుగానంటే మేము మా గోడును పాదయాత్రల ద్వారా, లేకపోతే సింగరేణి హెడ్ ఆఫీసులను ముట్టడించడం కానీ, ఇదే GM ఆఫీసులను ముట్టడించడం కానీ, లేకపోతే ఇవన్నీ కాకుండా వాళ్ళ కాళ్ళ మీద పడి మాకన్నిటి కోసం వాళ్ళ కాళ్ళ పాదాల మీద పడేటట్టు కూడా మేము చెప్పుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరూ మర్చిపోయి ఇప్పటికి కూడా దీనిలో 2 వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా మా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. ఈ సమస్య పట్ల మొన్న కూడా శ్రీరాంపూర్కి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు త్వరగా కమిటీ నియమించి దీన్ని మేము దానికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టి మేము ఉద్యోగాలు మీకు ఇచ్చే. సింగరేణిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడికి సింగరేణిలో ఆనాడు ఉద్యోగాల కోసం ఎవరు చేయలేనటువంటి పరిస్థితిలో, ఎవరు చెయ్యము అని అన్నటువంటి ఆ పరిస్థితులలో గ్రామాలలో ఉన్నటువంటి అనేక దళిత బహుజన కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేయడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు మినిమం భద్రత కూడా ఈ యొక్క బొగ్గుబాయిలలో ఉండేటిది కాదు. బొగ్గుబాయిలోకి పోతే బయటికి బతకడా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ నేపథ్యం, ఆ పరిస్థితులలో అప్పుడు సింగరేణి ఉద్యోగాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బహుజనులు, దళిత కుటుంబాలు ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబెట్టి పేరు అడిగితే ఏదో ఒక లెటర్ తప్పు, పేరులో ఏదో చిన్న తేడాతోని, ఇంటి పేరుతోని తేడా